హలో అండి అందరికీ. ఈరోజు మనం టమోటా పులిహోర చేసుకుందాము. టమోటా పులిహోరకి 4 టమోటాలు 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. టమోటాలని ముక్కలుగా కోసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి నేనైతే స్టవ్ వెలిగించి ఆ టమోటాల మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ యాడ్ చేసి నేనైతే 5 నిమిషాలు ఉడికించాను. చూడండి ఎలా వచ్చిందో. 5 నిమిషాలు ఉడికాక మన స్కిన్ అంతా సపరేట్ అయిపోతుంది. వద్దనుకున్న వాళ్ళు ఈ టైంలో తీసేయచ్చు, లేదా మనం పేస్ట్ చేసుకున్నప్పుడు అదంతా మెదిగిపోతుంది. అనవసరం అనుకున్న వాళ్ళు అలాగే వదిలేయచ్చు. మనకైతే ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇలా మగ్గింది. ఇంకాస్త వాటర్ ఇంకిపోయేలాగా మరిగించాలి. టమాటాలు హెల్త్కి ఎంతో మంచిది కదా, ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. టమాటాలు బాగా మరిగాక చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. వాటర్ అంతా ఇంకిపోయాయి. మనమైతే దీన్ని కాసేపు ఆరనిద్దాము. ఆరనిచ్చాక కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేనైతే దీంతో స్మాష్ చేస్తున్నాను. మీరైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మెత్తని పేస్ట్ అయితే కావాలి. మనకు టమోటాలు పులుపు ఉండదు కాబట్టి కొంచెం నేనైతే చింతపండు రసం యాడ్ చేస్తాను. మీరు చింతపండు కాకపోయినా నిమ్మకాయ అయినా వేసుకోవచ్చండి. నేనెంత కాస్త కొంచెమే తీసుకున్నాను. ఈ మిశ్రమాన్ని అంతటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేనైతే అన్నం ఉడికించుకున్నాను. దాన్ని తీసుకొని అందులో అయితే ఈ మిశ్రమం, ఈ పేస్ట్ అన్నం తీసుకున్నాను. ఎలా పేస్ట్ చేసుకొని మెత్తటి పేస్ట్ని నేను ఇద్దరికి సరిపోయే ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో రుచికి తగ్గట్టు టమాటా పేస్ట్ వేసి నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇది 2 మనుషులకి అయితే సరిపోతుంది. సాల్ట్ వేసాను. రుచికి తగ్గట్టు మీకు అంతా ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా కలిపెట్టాలి. అంతా కలిపేసి కాస్త టేస్ట్ చూసుకోండి. కాసేపు ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. ఆ ఉప్పు ఆ పులుపు అంతా అన్నానికి పట్టేలాగా 5 నిమిషాలు. ఈ లోపల మనము పోపు పెట్టుకుంటాము. దానికి కావాల్సింది తాలింపు పెట్టుకున్నాము. దానికి కావాల్సిన ఇంగువ, పచ్చనపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు. నేను స్టవ్ వెలిగించేసి పోసి నూనె నేనైతే 4 స్పూన్లు వేస్తున్నాను. పులిహోర కదండి, నూనె ఉంటే రుచిగా ఉంటుంది. నూనె తక్కువ వేస్తే ఏం బాగున్నది కదండి. 4 స్పూన్లు వేసేసాక బాగా వేడెక్కాక మన మసాలా దినుసులు ఫస్ట్ ఇంగు వేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసాక నేను పొడి వేస్తున్నాను. ఆవాలు చూడండి, ఆవాలు మా పాప కలిపెట్టేస్తా ఉంది కెమెరాని. ఆవాలు, జీలకర్ర, మన దినుసులన్నీ వేసేసుకున్నాము. శనగపప్పు చూడండి, మన దినుసులన్నీ వేసేసుకొని నేను కాస్త వేగాక చిటపటలాడాక లాస్ట్లో మిరపకాయ తుంచకుండా వేస్తున్నాను. కరివేపాకు వేసాను. ఇవి వేగాక దించేయండి. పసుపు వేసాను. 1/2 స్పూను స్టవ్ కట్టేసి వేసాను. ఇంకా స్టవ్ అయితే ఆపేసేసి కలిపిన అన్నంలో తాలింపుని వేసేసి కలిపేయడమేనండి. మర్చిపోయాను, పులుసన్నం అంటే వేరుశనగపప్పు ఎక్కడ అనుకుంటున్నారా? వేరుశనగపప్పు నేను మామూలుగా ముందుగానే వేపు పెట్టుకున్నాను. మీరు కావాలంటే నూనెలో వేపుకొని మీరు కలుపుకోవచ్చు. అంతా బాగా కలిపేసి చూడండి, చూడండి వేరుశనగపప్పుని వేసాను.
నూనెలో వేపకుండా నేను మామూలుగా అంతా నూనె లేకుండా వేపాను. లాస్ట్లో గార్నిష్ చేసేస్తే టమోటా పులిహోర రెడీ. ఎలా ఉందో చెప్పండి.